దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యం విందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహాగరుడివైన ప్రిపరలోకపు తండ్రి, అయా మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు అయినా. ఇగో రాజా, మీ ప్రియబిడ్డ మీ వర్తమానం అందిస్తుండగా వింటున్న ప్రతి ఒక్క హృదయంలో మీ వాక్యాలు నీరు కట్టి ఫలింపచేసి అయా మీరే మాట్లాడి బలపరచమని యేసయ్య నామములు పెట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేయకుండా సాతాను అడ్డగిస్తాడా అనే అంశం మీద కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి. అప్పుడతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలన నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలన్నిటిని బట్టి నేను వచ్చి తిని పారసీలకు రాజాధిపతి 21 దినములు నన్ను ఎదిరించును. ఇక పారసీల రాజుల సముఖంలో నేను నిలబడి ఉండగా ప్రధాన అధిపతుల్లో మికాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ఈ దర్శనపు సంగతి ఇంకను అనేక దినముల వరకు జరుగును, అయితే దినములు అంతం వరకు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయితే ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఒక జవాబుని ఇమ్మని గాబ్రియేలు దేవదూతకి ఆజ్ఞాపించాడు. ఆ మొదటి దినంనే దూత ఏం చెప్పారు, దానియేలు దగ్గరికి వచ్చి, దానియేలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు మొదటి దినమనే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది, కానీ నేను ప్రార్థనకి జవాబు తీసుకొచ్చినప్పుడు ఆకాశంలో మధ్యలో పారసీక దేశాధిపతి నన్ను అడ్డగించాడు. చూసారా, అడ్డగించాడు. కాబట్టి ప్రార్థన 21 రోజులు ఎందుకు లేట్ అయిపోయింది? మధ్యలో దుష్ట శక్తులు అడ్డగించాయి, చీకటి శక్తులు అడ్డగించాయి. మరి మరొకసారి వాక్యం చదవచ్చు. ఫస్ట్ 12వ అధ్యాయం 13 నుంచి. అదే దానియేలు 12:13. పారసీ రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించును. పారసీక రాజ్యాధిపతి 21 దినములు నన్ను అడ్డగించను. చూసారు, ప్రార్థన ఏం చేశాడు? జవాబు రాకుండా అడ్డగించాడు. దేనికి? పారసీక రాజ్యాధిపతి దేనికి సాదృశ్యం? వీడొక సాతాను సంబంధి. వాడి రూపంలో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులు, ఆ పారసీక రాజ్యాధిపతి ఉన్నటువంటి దురాత్మలు ఈ ప్రార్థనకు అడ్డగించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు ప్రార్థన చాలామంది చేయకపోవడానికి కారణం ఏంటంటే సాతాను అనేక విధాలుగా ప్రార్థన చేయకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. కాబట్టి చాలామంది ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని దేవుని వాక్యంలో ఉన్నది. ప్రార్థన ఆపిస్తే ఎన్నో నష్టాలు కూడా ఉంటాయని మనం అనేక రీతిగా మనం చూడగలం. పాత నిబంధన గ్రంథంలో మోషే కూడా దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తే మరి ఇశ్రాయేలీయులు గెలిచినట్లుగా, అలాగే అతను చేతులు తెంచేసినప్పుడు అమలేకీయులు అంటే సాతాను సైనికులు గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. సాతాను శక్తులు ఎందుకు గెలుస్తున్నాయి? మోషే చేతులు దించేసినప్పుడు, ప్రార్థన ఆపేసినప్పుడు. అందుకే ఇక్కడ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో దీన్ని బట్టి మనం చూడగలం. అయితే 21 రోజులు అడ్డగించారు. అప్పుడు ఏం చేశారు? ఇంకా దానియేలు ఆ ప్రార్థన ఆపకుండా అలాగే ప్రార్థన కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన కంటిన్యూ చేస్తున్నప్పుడు వెంటనే మికాయేలు దేవదూత సహాయకారిగా వచ్చి ఆ యొక్క అడ్డగించే దురాత్మలే మికాయేలు దేవదూత ఫైట్ చేశాడు. అప్పుడు మికాయేలు దేవత వచ్చినప్పుడు మళ్ళీ ఆ గాబ్రియేలు దేవదూత దానియేలు దగ్గరికి వచ్చి వర్తమానం అందించినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాము. కాబట్టి మరి దానియేలు ఒకవేళ ప్రార్థన జవాబు రాలేదులే ఆయన ఆపిస్తే ఏమవుతుంది? రాదు కదా. ఆయన కంటిన్యూగా 21 రోజులు బలహీనపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప జవాబు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ దుష్ట శక్తులు అడ్డగిస్తూ ఉంటాయి. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 చదవం.
ఏలి అనగా మనం పోరాడింది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూసారా, మనం పోరాడిన దేనితోనట? శరీరాలతో కాదు, శరీర సంబంధమైన పోరాటం కాదు, కానీ ఇది ఏం పోరాటం అట? ఆత్మ సంబంధమైన పోరాటం. మన కంటికి కనిపించలేనటువంటి చీకటి శక్తులు, దురాత్మలు, మన అంధకార శక్తులు అవి కంటికి కనబడవు, కానీ వాటితో మనం పోరాడుతున్నాం అని చెప్తుంది. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్ది దీన్ని మనం గమనించగలం. ఆత్మీయంగా స్పిరిచువల్గా డెవలప్ అవ్వకుండా ఆత్మీయంగా ఎదగలేని వారు ఇది గ్రహించలేరు. అందుకే ప్రార్థన ద్వారా ఈ చీకటి శక్తుల్ని, అంధకార శక్తుల్ని జయించగలం. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అనేకమైనటువంటి యుద్ధాలు, కరువులు, కాటకాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాతాను ద్వారా కలుగుతున్నాయి. అందుకనే మనం పోరాడింది శరీరంతో కాదు, ఆత్మ సంబంధంగా పోరాడుతున్నాం. అది ప్రార్థన ద్వారా మనం జయించగలం దీన్ని. ఇంకా చదువుకండి. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తి గలవారు అగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అయితే ఈ దుష్ట శక్తులతోనూ, చీకటి శక్తులతోనూ, అంధకార శక్తులతోనూ, మనుషుల ద్వారా మనుషుల్ని పాపాలు చేయించడం, మనుషుల్ని ప్రార్థన లేకుండా చేయించడం, దేవుని సంఘాన్ని వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ ఈ దురాత్మలు కంటికి కనబడకుండా పోరాడుతుంటాయి. అయితే వీరిని ఎదిరించుటకు, మీరు ఈ పోరాటకు మీకేం కావాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరింపజేసుకోండి. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఇప్పుడు సర్వాంగ కవచం ధరించుకుంటే ఏమవుతుందంటే మనం భద్రంగా ఉండగలం. ఈ సర్వాంగ కవచం లేకపోతే, అయితే ఈ సర్వాంగ కవచం ఏంటంటే ఇది ఒక స్పిరిచువల్ సంబంధమైనటువంటి కవచం. చదవమ్మా, కంటించి ఏటో సర్వాంగ కవచం చూద్దాం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యాలి అనగా మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకొని, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడే. నీతి అనియు మైమరుపు తొడుక్కొని. సత్యమైన దట్టి కట్టుకోవడం అంటే అర్థం ఏంటి? అవి నడుమునికి బెల్ట్ కట్టుకోండి. బెల్ట్ ఇప్పుడు ఎక్కడికైనా మనం ప్రయాణం చేసి నడుము కట్టుకుంటాం కదా, ఏమైనా పని చేసినప్పుడు నడుము కట్టుకుంటాం కదా. ఆ నడుము సత్యమైన నడుము కట్టు. ఈ సత్యం ఏంటది? నీ వాక్యమే సత్యం అన్నది. వాక్యమే సత్యం. రీజలో దేవుని వాక్యం ద్వారానే మనం ముందుకు సాగగలం. అంచేత సత్యమైన దట్టు కట్టుకోండి. దట్టి కట్టుకోండి అని అర్థం ఏంటంటే, దేవుడు యేసుప్రభు నేనే మార్గం, సత్యం, జీవం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసుప్రభువే మన సత్యం. యేసుప్రభుని మనం కలిగి ఉండాలి. ఇంకా నీతి అను మైమరుపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు తొడుక్కుని. చూసారా, నీతి అని మైమరు తొడుక్కోండి. రైతులో ఇది మనం చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు పైన ఎగురుతూ ఉంటుంది విన్నప్పుడు. తర్వాత పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సుని జోడుగొట్టుకుంటాం. అంటే ఏదైనా మనం సిద్ధంగా ఉండాలి. సమాధాన సువార్తని సిద్ధ మనసు అంటే వాక్యమును ప్రకటించము, సమయమానక అసమయమానక ప్రకటించు, అది సిద్ధ మనసు. అంటే ఈ సమయం ఆ సమయం కాదు, ఈ సమయం నాకు లేదండి తర్వాత ప్రార్థన పోస్ట్ పోన్ చేయకూడదు. సిద్ధ మనసు అంటే అర్థం ఏంటి? ఈ సిద్ధ మనసుని జోడుతో పోల్చాడు. మనం సిద్ధ మనసునే జోడు ఎప్పుడు తొడుక్కోవాలి. ఈరోజు ప్రార్థన చేయాలా, సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఆరాధన నడిపించాలా, సిద్ధంగా ఉండాలి. ఈరోజు వాక్యం ప్రకటించాలా, సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దేవుని కార్యం మనం చేయాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా, సిద్ధంగా ఉండాలి. దేవుని పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. తెలుసులో అదే సిద్ధ మనసు అండి. కొంతమంది సిద్ధంగా ఉండరు, సిద్ధంగా ఉండరు. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాలన్నమాట. దేవుని విషయంలో మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇంకా నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. ప్రజలు విశ్వాసం అనే డాలు అంటే అర్థం ఏంటి? డిఫెన్స్ చేసుకోవాలి. ఏంటి ఇప్పుడు చూడండి, ఒక ఇద్దరికి యుద్ధం జరుగుతుంది అనుకోండి. ఒకడు కత్తితో కొట్టినప్పుడు ఈ డాల్తో ఏం చేస్తాం?
ఇలాగ అడ్డుకుంటాడు కదా, కత్తి దెబ్బ తగలకుండా అడ్డుకుంటాడు. ఏంటి ఆడు సైతాన్ గాడు అనేకమైన బాణాలు, అగ్ని బాణాలు వేసినప్పుడు ఏమవుతుంది, ఈ డాల్తోనే అడ్డుకోవాలి, విశ్వాసమైన డాల్. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. చాలామందికి ఫెయిత్ ఉండదు. ప్రైజ్లో అంటే దేవుడు నాకు నేను ఏదైతే అడుగుతానో సమస్తం కూడా దేవుడు నాకు ఇస్తానని విశ్వాసం ఉండాలి. ఓసారి పౌలు యాంగిచ గారు భక్తుడు ఆయన ప్రార్థన చేసి ప్రభా నాకు ఒక సైకిల్ కుర్చీ బల్ల కావాలనైనా ప్రార్థన చేశాడట. అతను అడిగితే చాలా కాలం ప్రార్థన జవాబు రాకపోతే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి మాట్లాడారు ఆయనతో. మరి ఏ రకం సైకిల్ కుర్చీ బల్ల కావాలి అన్నాడట అతను. అంటే జపాన్లో తయారు చేసినటువంటి కుర్చీ కావాలా, అమెరికాలో తయారు చేసినటువంటి సైకిల్ కావాలా, దేవదారు మనతో చేసిన బల్ల కావాలన్నాడంట. అయితే ఇక్కడ అంటే చాలా కాలం ప్రార్థన జవాబు రాకపోతే ఈ రకం స్పష్టంగా ఆయన మాట్లాడినప్పుడు దేవుడు అన్నారట, ఇచ్చానన్నారట. ఆయన సంఘానికి వచ్చి దేవుడు నాకు ఇలా జపాన్లో తయారు చేసినటువంటి మిషన్లో తయారు చేసిన కుర్చీ ఇచ్చేశారు, అమెరికాలో తయారు చేసిన మంచి మంచి సైకిల్ ఇచ్చేశారు, మంచి దేవదారులతో చేసిన బాళ్ళు ఇచ్చేశారు, దేవుని స్తోత్రం అన్నాడు. ఇప్పుడు అందరూ అడిగారంటే ఈ పాట తినడానికి తిండే లేదు కదా, ఈయనకి ఎలాగొచ్చాయి అని వాళ్ళు అడగడం జరిగింది. చూసారా అప్పుడు ఏం జరిగింది, అప్పుడు వెంటనే ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇచ్చేసారని దేవుడు చెప్పాడు. మీరే అప్పుడు వెంటనే ఇంటికి వచ్చి చూపిస్తాను రా అన్నారు. అప్పుడు ఇంటికి వస్తే ఏమీ కనబడలేదు. అప్పుడు ఏమన్నారంటే మరి నువ్వు జన్మించక ముందు ఎక్కడ ఉన్నావంటే తల్లి గర్భంలో, నిన్ను ఎవరు చూడలేదు కదా అన్నారు. అలాగే సైకిల్ కుర్చీ బల్ల నేను ప్రార్థన ద్వారా గర్భం ధరించాను అన్నారట. కొంతకాలానికి దేవుడు ఇచ్చేస్తారన్నారట అతను. నిజంగానే ఏంటి, ఒక 3 నెలల్లోనూ దేవుడు ఇతను అడిగిన అక్షరాలటువంటి అన్ని 3 వస్తువులు కూడా ఇచ్చేశారు దేవుడు. ఫెయిత్ అనమాట. ప్రేజ్లో ఓసారి నేను విన్నాను, ఒక భగత్ సింగ్ గారు ఒక 500 మంది భోజనం పెట్టాలి అన్నీ అని ఒక మీటింగ్ అరేంజ్ చేసి చెప్పారట. అప్పుడు ఆయన అన్నారట, వండేయండి అన్నారట. ఏం లేదు, బియ్యం లేవు, వంకాయలు లేవు, ఎట్లు లేవు, ఏమి లేవు. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం జోబులో ఏం కూడా లేదు, డబ్బులు లేవు, బియ్యం లేవు, ఏమీ లేవు, వంట చేయడానికి ఏమీ సరుకులు లేవు. అయితే ఆయన అడిగారట, పాస్టర్ గారు ఈ దగ్గర 12 అయిపోయింది కదా, అందరూ వచ్చేస్తారు, భోజనాలు చెప్పిస్తాం, అనౌన్స్మెంట్ చేస్తాం అన్నారండి. అంటే పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం అన్నారు. ఆయన చేస్తున్నారు ప్రార్థన. ఇలాగుంటే సరిగ్గా 1 గంట సమయంలో ఒక న్యూస్ వచ్చింది, ఎవరో ఎక్కడో పెళ్లి జరుగుతుందట, పెళ్లి కొడుకు కావాలట ఆ మీటింగ్. ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందట. ప్రేస్లో ఆవిడ వండినటువంటి వంటకాలు, అందరికీ వండినటువంటి వంటకాలు, బిర్యానీ ఇదంతా కూడాను ఇక్కడ ఎవరో దైవజనులు ఉన్నారు, వాళ్ళ బోల్డ్ మంది ఉంటారు, ఆయన భోజనాలు పెట్టేస్తారు, మరి ఇదంతా వేస్ట్ అయిపోద్దని చెప్పి అక్కడ పంపించారట. ఇది అక్షరాల సాక్ష్యం. ఇలాగా విశ్వాసంతో మనం ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభు ఏమన్నారు, అడగండి ఇస్తాను, తట్టండి తెరవబడను, వెతకండి దొరకబడను. మరొక మాట దేవుడు అన్నారు, మీరు విశ్వాసంతో ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండి ఈ కొండను చూసి అవతల పడిపోమంటే పడిపోతానంట. ప్రైజ్లో ఆవగించంత విశ్వాసం అంటే అంత చాలా చిన్నది కనబడుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అనేక మందికి ఆవగించ విశ్వాసం కూడా లేదు. ప్రైజ్లో చూడు, కొంతమంది దైవజనులు అనేక మంది వాళ్ళ ఉద్యోగాలు మానేసి అన్నీ మానేసి దేవుని సేవకు వచ్చి దేవుడి మీద ఆధారపడి దేవుని సేవ చేసిన సేవలు అంతా అభివృద్ధి చెందుతున్నాయి. ఏది మనుషుల మీద ఆధారపడకుండా, ఏదో డినామినేషన్ మీద ఆధారపడకుండా, ఆ డబ్బుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడి జీవించిన సేవ చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రైజ్లో ఈ రోజుల్లో ఒకసారి అతను ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే అందరూ వచ్చారట. ఆ తర్వాత 3 రోజులు మంచి ఉద్యోగంగా జరుగుతున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం బాగా ఉందట. పాలింకించేవారు బుక్లో రాశారు. ఆయన చదివినప్పుడు ఒక స్పీకర్ని పిలుస్తాడు, మంచి అభిషేకం బాగానే ఉంది. కానీ 2 రోజుల తర్వాత ఆ స్పీకర్ అన్నాడట, $10,000 కావాలని అడిగాడు. అంటే ఎందుకు వచ్చింది, ఎవడో పుల్ల వేసి ఉంటాడు, ఇతనికి బోల్ డబ్బులు వచ్చేస్తే ఎక్కడి నుంచి ఏం లేకపోయినా కొంతమంది అలాగే చెప్తుంటారు కదా. ఓసారి మేము ఒక ఊరికి వెళ్ళిన తర్వాత నేను చాలా మంచి ఉద్యమంగా జరుగుతుంది నేటి. కొంతమంది చూడండి, దేవుడి చేతి పిలవబడకుండా అంటారు.
ఇప్పుడు నేను మా పాప వెళ్ళిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత మూడో ఇదైన తర్వాత మీటింగ్ అతనేమంటుంటే ఆ పాస్టర్ గారు, అయ్యగారు ₹1,00,000 ఇద్దరు కాక మేము మందిరం కట్టుకోవాలి, అయ్యగారు ₹1,00,000 ఇద్దరు కాక అని అంటుంది. ఇదేంట్రా బాబు ఇలాగ అడుగుతున్నాడు ఏంటి ఇతను అంటే, ఎవరో చెప్పుంటాడు ఏంటి మీ పాప గారు వాక్యం చెప్తారు కదండి, ఫోటో తీశారు కదండి, ఎక్కడి నుంచో ఫోటోలు పంపించి డబ్బులు రప్పించి అని చెప్పుంటారేమో నా అనుమానం. ప్రేజలో చెప్పుంటారని అనుమానం. ఆవిడ ఏమైపోయింది, మంచి సేవకుడు అతను, వాక్యం చాలా మంచి సేవకుడు, దైవజనుడు. అలాంటి వాళ్ళు కూడా పాడు చేసేటటువంటి ఉంటారు. దేవుడి చేత పెళ్ళకుండా అలాగలా తిరుగుతారు కదా. అలాంటి మామూలు పాస్టర్లు మనం చెప్పుకొని సంచేసుకొని తిరిగే ప్రతి వాడు కూడా పాస్టర్ కాదు. ఈ సంఘం లేకపోయినా ఏం లేకపోయినా మనుషులు లేకపోయినా పాస్టర్ మనం తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎవడేసాడు వేసం వేసాడు. మరి ఈయనకి ఎలాగొస్తుంది ₹1,00,000 అయ్యగారు ఇద్దరు కాక అంటే నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నుంచి అతను కట్ చేశాడు ఫ్రెండ్షిప్. ప్రైజ్లో ఎవరికి ఎలా ఉంటుందండి, ఇంత కష్టపడి 2 బస్సులు 3 బస్సులు మారుకొని వెళ్ళి పరిచర్య చేసి ఇచ్చేస్తే అయ్యగారు, కానీ ఎవరో ఏదో మాటను బట్టి అతని మైండ్లో అది పడినట్టు ఉండదన్నమాట. అంచేత విశ్వాసం అంటే అది కాదు. ప్రైజ్లో ఓన్లీ మేము ఏదో మందిరం కట్టాలనుకున్నాం, ప్రార్థన చేయండి అంటే అయిపోద్ది కదా. ప్రైజ్లో అయితే దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు బాగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము అన్నారు. ప్రైజ్లో విశ్వాసం, దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మాలి. స్వస్థత విషయం కూడా దేవుడిని నమ్మాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ప్రైజ్లో కాబట్టి ఈ దేవుడు విశ్వాసం ద్వారా మనం పొందినటువంటి వరాలని ప్రజ్వలింపజేయమని చెప్తున్నాడు. తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు, నా ప్రియమైన తిమోతి, నా హస్త నిక్షేపణ ద్వారా నీకున్నటువంటి వరాన్ని ప్రజ్వలింపజేయము అంటాడు. దశలోనికి రాసిన పత్రిక 1 దశలోనికి 5వ అధ్యాయం చూడండి 12 చదవండి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా 1 దశలోనికి 5వ అధ్యాయం 14 మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడి వారికి ధైర్యపరచడి, బలహీనలను ఊత చేయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారే ఉండడి, 18 ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమన్నారు, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక అంటే ప్రే వితౌట్ సీజింగ్ అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో చూడండి. ప్రైజ్లో ప్రార్థన ద్వారా మనం సాతాను శక్తుల్ని మనం జయించగలం, సాతాను శక్తుల్ని నిర్వీర్యం చేయగలం. ప్రైజ్లో అయితే ఎడతెగక ప్రార్థన చేయండి అంట. ప్రతి విషయమందును ప్రార్థన ఎవరు చేయాలి? ఒక విశ్వాసంలో కొంచెం ఎదిగిన వాళ్ళు దేవుని చిత్తానుసారంగా చేయలేరు. కొత్తగా విశ్వాసులు అయిన వారు దేవుని చిత్తానుసారంగా చేయలేరు. అలాగే కొంచెం ఎదిగిన వాళ్ళు దేవుని చిత్తం వాళ్ళకి తెలుస్తుంది. కొంచెం బాగా స్పిరిచువల్గా డెవలప్ అయ్యి ప్రభు పోలికలో మార్చబడిన విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు. అంచేత ప్రార్థన అనేది అనేకమైన లెవెల్లో ఉంటుంది. మరి కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం ఉపయోగించడానికై దురుద్దేశంతో అడుగుతారు. ఏ ఉద్దేశం అట? దురుద్దేశం. ప్రైజ్లో ప్రభావ నాకు అది కావాలి, ఇది కావాలి, డబ్బు కావాలి, ఇది కావాలి, లోక సంబంధం అన్నీ అడుగుతారు. స్పిరిచువల్ విషయాలు కూడా అడగరు కదా. అడగలేని వాళ్ళు అలా ఉంటారు. ఈ శరీర సంబంధాలు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మ సంబంధాలు ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మ విషయాలు మనసు ఉంచుతారు. కాబట్టి శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమైంది. అయితే శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుకుంటారంటే, దే సెట్ దేర్ మైండ్ అపాన్ ద అర్త్లీ థింగ్స్ అండ్ ఆల్వేస్ ఆస్కింగ్ ద అర్త్లీ థింగ్స్. భూ సంబంధ వాటినే అడుగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది డబ్బులు ఎక్కువైపోయినా మరి విశ్వాసాన్ని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. దేశంలో కొంతమంది పాస్టర్లు ఏంటి డబ్బుల కోసం దెబ్బలు అడుగుంటారు. నీకంతే కాఫీ ఇచ్చారు అని అలా అడుగుతాడు. వీడు ఇతను ఏమంటాడు, డబ్బుల కోసం ఇలా అంతా మైండ్ అంతా డబ్బు మీద అయిపోయి దేవుని సేవ కూడా అమ్ముకున్నారు చాలామంది ఉన్నారు. ప్రైజ్లో ఒక ఆయన విశ్వాసంతో బాగా ప్రార్థన చేస్తే దేవుడు మందిరం కూడా ఇచ్చారు దేవుడు. ప్రైజ్లో అదో కొంతకాలం అయిపోయిన తర్వాత
యోధా ఇస్కరియోతు ఆ డబ్బు కోసం యేసు ప్రభువుని అమ్మేసుకున్నాడు, ఇక మందిరాన్ని కూడా అమ్మేసుకుని ట్రై చేస్తుంది. ఇలాంటి సేవకులు కూడా ఉంటారు. కాబట్టి ఈ డబ్బు మీద మనసు వెళ్ళిపోతే వాళ్ళు చాలా భయంకరమైన కండిషన్లో ఉన్నారని మనం అర్థం చేసుకోగలం. ధనాపేక్ష సమస్త కీళ్ళకి మూలం. అందులో ఈ ధనాపేక్ష ఎంతోమంది బిలాం చూడండి, ధనాపేక్షతో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు వెళ్ళొద్దు అన్న దగ్గరికి వెళ్తాం అనుకుంటే దేవుడు హెచ్చరించినా వాడు వెళ్ళాడు. అంటే ఎవరు లేని గాద్దపము ప్రవక్తకి వెరితనాన్ని అడ్డగించిందట. అందులో ఒక దేవుని సేవకు అంకితమైనటువంటి గేహాజీ ఉన్నాడు కదా, ఎలీషా శిష్యుడు. మరి ఎలీషా శిష్యుడు ఏం చేశాడు? ఆ నయమాన్ కుష్ఠరోగం పోయింది కదా, బోర్డు బంగారం అదంతా మంచి కానుకలు ఇస్తే ఈ గురువుగారు వద్దు నువ్వు ఇంటికి పట్టుకెళ్ళిపో అన్నాడు. ఈయన ఏం చేశాడు? ఈయన తెలియకుండా వెళ్ళిపోయి మా గురుగారు చుట్టాలు వచ్చారు మాకు ఇవ్వకాలంటే తీసుకొని ఆ ఇంటికి తీసుకెళ్ళేసరికి ఆ ప్రవక్త ఏం చెప్పారు? గేహాజీతో, ఈ ధనం ఐశ్వర్యం ఇవన్నీ కూర్చుకోవడానికి ఇది సమయం ఏంటా? నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, డబ్బు కోసం పరిగెట్టావు, నా మనసు నీతో రాలేదా? ఆ నయం అనుకున్న కుష్ఠరోగం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి తరతరాలు వస్తుంది అన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి భార్య కుష్ఠరోగం, పిల్లల కుష్ఠరోగం, ఇంటి మీద శాపాన్ని తీసుకొచ్చాడు. ఎవడు? దేవుని సేవకు అంకితమైన గేహాజీ. చూసారా, ధనాపేక్ష. అలాగే ఇంకొక అతను ఆకాన్ ఏం చేశాడు? అతను కూడా కుటుంబానికి శాపం తీసుకొచ్చాడు. శపించేది మీ దగ్గర ఉంచుకోవద్దు, కాల్చిపారేయండి అన్నారు దేవుడు. శపించబడింది బట్టలో ఉంచుకున్నాడు. ఆ తర్వాత దేవుడు సమాధానం వదిలేశాడు. యెహోషువ బట్టలు చెప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించలేదు ఆ ప్రార్థన. శపించబడ్డాన్ని ఉంచుకున్నవాడు వాడు మీ మధ్యలో తీసేయమంటే వాడు ఏం చేశాడు? తర్వాత దొరికిన తర్వాత నేను తప్పు చేశాను అన్నాడు. కానీ శిక్షకు గురయ్యాడు. తన కుటుంబం, తన భార్య, పిల్లలు అందరూ కూడా శిక్షకు గురయ్యారు. గొప్ప శాపాన్ని ఇంటి కుటుంబానికి తీసుకొచ్చాడు. ఎవరో గేహాజీ. శపించబడి ఈరోజు శపించమైన గుణాలు ఎవరైనా ఉంటే అవి తీసుకోవాలి, ప్రభువుని అడగాలి. నీకు ధనాపేక్ష ఉంటే శాపగ్రస్తమైన గుణం, వ్యభిచార గుణం ఉంటే అది శాపగ్రస్తమైన గుణం, క్షమించలేని గుణం ఉంటే అది శాపగ్రస్తమైన గుణం. ఈ శాపగ్రస్తమైన గుణాలు ఏమైనా ఉన్నట్లయితే చాలా డేంజరస్గా ఉన్నట్టే. కాబట్టి ఏంటి? ఈ శాపగ్రస్తమైన గుణాలు తీసేయాలి. గేహాజీ ఆ శాపగ్రస్తమైన ఉంచుకున్నాడు కాబట్టి తనకి, తన కుటుంబానికి శాపం తీసుకోవడం రావడమే కాకుండా మొత్తం సమాజానికే దేవుడు వదిలేసినట్టు మనం చూస్తున్నాం. లేదా? అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఏం చేయాలి? మనకి దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల్ని దేవుడి కొరకు ఉపయోగించాలి. చూడండి, రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి చదవండి. మనకు అనుగ్రహింపబడుతున్న కృప చొప్పున వేరే వేరే కృపావరములను కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిణామం చొప్పున ప్రవచించుదము. పరిసరి అయితే పరిసరిలోను, బోధించిన వారైతే బోధించుట్లోను, హెచ్చరించిన వారైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉంది. చూసారా, ఇదేమంటాడు? ప్రవచించడం అయితే ప్రవచించట్లోను, బోధించేవాడు బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను పని కలిగి ఉంది. కొంతమందికి ఏ పని ఉండదు. దేవుని మందిరం తొడడం కూడా ఒక దేవుని సేవ, చాపలేయడం కూడా ఒక దేవుని పరిచర్య కదా. సరే, ప్రవచనం ఏం కలుగుతుందట? క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ఫిలిప్కి 4 కూతుళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఫిలిప్పు ఒక పరిచర్య చేయడానికి అనౌన్స్ చేయబడ్డాడు 7. అందులో ఫిలిప్ ఒకడు. కానీ ఈయన సువార్త ప్రకటిస్తే అద్భుతాలు జరిగాయి. ఆ తర్వాత ఫిలిప్కి 4 కూతుళ్ళు ఉన్నారు. 4 కూతుళ్ళు ప్రవచన వరం ఉందట. నిజంలో మరి ఈరోజు ఫిలిప్పులాటలు సంఘంలో ఉంటే, నా బిడ్డలకి ఈ ప్రవచన వరం ఉంది నేను చేస్తున్నా. ఫిలిప్, నీ కూతురికి ప్రవచన వరం ఉందా? అరే మైక్ తీసుకుంటారా ఆ చేతిలో నుంచి, ఆ కూతురికి ప్రవచన వరం అని చెప్తాను అంటాడు. ఒక లిటిల్ పాస్ అలాగే అన్నాడు. మా పాపకి ప్రవచన వరం ఉందని చెప్తే ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాడు. మైక్ తీసుకుంటా. ఇలా లిటిల్ పాస్లు కూడా అలాంటి ఉన్నారు. ఎందుకంటే ఆ సంఘంలో ఎవరో ప్రవచించడం ఇష్టం లేదు. ఇక్కడ మంచి దైవజనులు ఉన్నారు కదా, స్టీఫెన్ పాల్, మరి జపన్, వాళ్ళ శిష్యులు తర్ఫీదు ఇస్తున్నారు, సేవ చేయడానికి తర్ఫీదు ఇస్తున్నారు. ఇప్పుడు లిటిల్ ఫ్లవర్ చర్చిలో శిష్యులు తర్ఫీదు చేసే కార్యక్రమం ఆపేశారు.
ఫస్ట్ క్రిస్టోఫర్ రాజధాని ఉండేటప్పుడు శిష్యులు తరపీది పొంది అనేక మంది దైవజనులు లేచారు అందులో నుంచి. ఇప్పుడు లిటిల్ అలాటలు లేగటం లేదు. కాబట్టి ఇలాగ చాలామంది, నేను నా కుటుంబమే తప్ప ఇంకెవరు వాడకూడదు అనే దృక్పథం కలిగి ఉంది. రీజలో మంచి దైవజనులు ఉన్నారు, స్టీఫెన్ పౌల్ అందరూ ఉన్నారు కదా. మా తమ్ముడు కూడా స్టీఫెన్ పౌల్ గారు బాప్టిజం ఇచ్చి 40 రోజులు ఉపవాసం ఉండి ఇస్తే ఆర్డినేషన్ ఇచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం, 16 సంవత్సరాల క్రితం. అతను మంచి దైవజనుడు అయ్యాడు అతను కూడా. కాబట్టి ప్రవచించడం ఆపకూడదు అని చెప్పారు దేవుడు. కొంతమంది ఇతరులు సంఘంలో అభివృద్ధి చెందడం కానీ లేదా వాళ్ళు ఉంటే క్రిస్టోఫర్ అయితే మా పాప ప్రవచనంలో ఉంటే ఎంత ఇంటర్నేషనల్ వాడుకుంది. శివుడ బికమ్ ద ఇంటర్నేషనల్ మారిపోయింది. కానీ మంచి దైవజనులు ఎంకరేజ్మెంట్ చేస్తారు, బలపరుస్తారు. అందుకే ఎవరికి ఏ పని శరీరంలో అప్పగించాలో ఆ పని చెయ్యాలి. ప్రజలు కొంతమంది కథ ఉండదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం ప్రార్థన ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. ప్రార్థన ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ప్రార్థన ద్వారానే అమలేకులు సైతాన్ సైన్యం ఓడించారు. ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ప్రార్థన మానేయకూడదు, కానీ ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. అయితే ఒక విషయం గమనించాలి. ఇక్కడ 1 పేతురు 2:9 అక్కడ ఏమన్నాడు పేతురు గారు? మీరు ఆయన చెప్తున్నాడు, సంఘంతో చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులు, రాజులు, యాజక సమూహంగా ఉన్నారన్నాడు. ప్రేజలో అంటే 3 విషయాలు జరుగుతాయి. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయని ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహములను పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలైన. ఎవరితో చెప్తున్నాడు మాట? మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి అంటే మీ గుణాశయములు కాదు, మన గుణాశయములు కాదు. ఎవరి గుణాశయములు? ప్రభువుని యేసుక్రీస్తు గుణాలు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఏ వంశం అంటే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం అంటాడు. ప్రజలు అంటే రాజరికాన్ని ఇచ్చారంటే అధికారం ఏంటి? ఎప్పుడైతే ఒక విశ్వాసి ఆయన రక్తంలో కలబడి పరిశుద్ధపరచబడతాడో ఇమీడియట్లీ ఈ బికమ్ ద హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధుడుగా మారిపోతాడు. ఆ తర్వాత యాజకత్వం ఇచ్చారు. యాజకత్వం అంటే ఏంటి? ప్రతి విశ్వాసిని యాజకులని పిలిచారు. దైవజనులు యాజకులని పిలిచారు, విశ్వాసిని యాజకులని పిలిచారు. ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువుని యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. అంటే మనం ప్రార్థన చేయడమే యాజకత్వం, వాక్యం ఇతరులకు ప్రకటించడమే యాజకత్వం. మనకున్నటువంటి బాధ్యతలు మనం నిర్వర్తించాలి పరిశుద్ధాత్మ ద్వారా. ప్రేజలో అలా చేసినప్పుడు దేవుని నామం మాయింపరచబడుతుంది, అద్భుతం జరుగుతుంది. ప్రేజలో హల్లెలూయా. అంచేత దేవుడి చేత పిలవబడడం అనేది చాలా ప్రాముఖ్యం. కొంతమంది దేవుడి చేత పడకపోయినా వచ్చేస్తారు, రాష్ట్రంలో అనుకుంటారు. కానీ మనం గమనించాలి, ఎవరు దేవుడి చేత పిలవబడ్డారు, ఎవరు దేవుడి చేత పిలవబడలేదు అని ఉండాలి. ప్రైజ్ లార్డ్. కొంతమంది దైవజనులు ఉద్యోగాలు మానేసి చక్కగా దేవుడి కోసం త్యాగం చేసి విశ్వాసంలో జీవించడం అనేకమైన దైవజనులు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. కాబట్టి వాళ్ళని మనం గణపరచాలి, దైవజనులకు విధేయత చూపించాలి, ఆయన గణపరచాలి. విశేషంగా వాక్యమందున ఉపదేశమును ప్రయాసపడు వారికి రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచాలట. సన్మానం చేయాలట దైవజనులు. అలాగైతే దేవుడు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదించారు. మోషేని ఎంత గౌరవించారు అందరూ. కొంతమంది తిరగబడి దేవుడి శాపానికి గురయ్యారు. మోషే దేవుని సేవకురాలుగా పిలవబడినప్పటికీ కూడా ఆయన దైవజనుల మీద కొనుక్కున్నది. తర్వాత ఆమెకి కుష్ఠరోగంతో మొత్తినప్పుడు మళ్ళీ ఆయన వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఒకనొక సందర్భంలో అబీమెలెకు అనే రోజు ఉన్నాడు అబ్రహాం టైంలో. అబ్రహాం ఏం చేశాడు? ఈ భార్య అందంగా ఉందని పెళ్లి చేసుకోవడం రెడీ అయిపోతే దేవుడు మొత్తారు అందరినీ. అప్పుడు నా సేవకుడు అబ్రహాం ప్రార్థన చేస్తే మీకు బాగు చేస్తాను అన్నారు దేవుడు. ప్రైజ్లో అబ్రహాం ప్రార్థన చేస్తాడు, బాగైపోయాడు. అబ్రహాం ప్రార్థన చేయకపోతాడు, బాగోడు, ఆ శాపం ఉండిపోతుంది. అలాగే యోబు కాలంలో కూడా ఏం జరిగింది? యోబు యొక్క ఫ్రెండ్స్ వచ్చి నీకు ఇన్ని డబ్బులు ఎందుకు వచ్చాయా, దేవుని బిడ్డలు కలగొత్తాయి, ఎందుకు ఇంత కష్టాలు వచ్చాయి అని ఏదో మాట్లాడేశారు వాళ్ళు. ఏదో
మాట్లాడిస్తే దేవునికి వ్యతిరేకంగా కొన్ని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళ మీద కూడా శాపం వచ్చేసింది. అప్పుడు ఏమన్నారు దేవుడు, మరి మీ శాపం పోవాలంటే నా సేవకుడు యోబు ప్రార్థన చేస్తే నేను బాగు చేస్తానన్నారు. సేవకుడిని యోబు ప్రార్థన చేస్తే వాళ్ళ శాపం పోయింది. ప్రైజ్లో అంచేత మనం ప్రార్థన అనేది ఎంత బలమైన కార్యాలు చేస్తాయి. ప్రార్థన ద్వారా శాపాలు నిర్మూలన చేయబడ్డాయి. ఒకనొక సందర్భంలో ప్రార్థన చేశారు, ఒక తెగులు వచ్చేసింది ఇజ్రాయెల్ మీద. అటు దేవుని కొనుక్కోవడం చనుక్కోవడం ఇవన్నీ చేయడం వల్ల ఒక తెగులు వచ్చింది. అందరూ చచ్చిపోతా ఉన్నారు. వాడు మోషే అన్నాడు, దోపాత తీసుకెళ్ళి పరిగెట్టి చచ్చిన వాళ్ళకి బతికి మధ్యలో నిలబడున్నాడు. అప్పుడు ఆరోను అప్పటికి 80 సంవత్సరాలు దాటిపోయినటువంటి ఆరోను ఏం చేశాడు, బలిపీఠంతో నిప్పులు తీసుకుని ఆ దోపం వేసి పరిగెట్టి ఇలా నిలబడ్డాడు. ప్రైజ్లో నిలబడడం ఏమైపోయింది, టక్కుమని ఆగిపోయింది తెగులు. దేవుని శాపం ఆగిపోయింది, రక్షణ కలిగింది అందరికీ. ఇక్కడ ప్రార్థన దేవుని శాపాన్ని ఆపుతుంది. ప్రార్థన రక్షణ లేని వారికి రక్షణ ఇస్తుంది. ప్రార్థన అనేకమైన గొప్ప కార్యాలు చేస్తుంది. కాబట్టి ప్రార్థించడం చాలా ముఖ్యం. ఈ ప్రార్థన అడ్డగించడానికే సైతాన్ గారు ప్రయత్నం చేసినట్లుగా మనం చదివాం దానియేలు గ్రంథం. నేను ప్రార్థన తొలి దినంలోనే వచ్చింది దానియేలు. దేవుడు విన్నారు. నేను జవాబు ఇవ్వడానికి వచ్చేస్తుంటే మధ్యలో ఈ పారసీక దేశాలు సైతాన్ని అడ్డగించాడు. అప్పుడు మిఖాయేలు వచ్చి వెంటనే తీసి ఎవరిని గాబ్రియల్ దేవతను పంపించారు జవాబు ఇవ్వడానికి. 21 రోజులు ఎందుకు వేస్ట్ అయిందంటే మొదటి రోజునే నీ ప్రార్థన ఆలకించాను. 21 రోజులు ఆయన పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు జవాబు ఇచ్చారు దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. అలాగే ప్రవచించడం చాలా ప్రాముఖ్యం. ఆత్మని ఆత్మకుడే ప్రవచించడం నిర్లక్ష్యం చేయక. అంటే మనం వాక్యాన్ని ప్రకటించాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్లో ఓకే. ప్రభు ఈ మాటలు దీవించగాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలయ్యా. మరి ప్రార్థన యొక్క సారాంశం ప్రభు, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందని అయ్యా, చేయకపోతే ఎట్టి విధంగా ఉంటుందని మీరు మాట్లాడారు ప్రభా. ఎత్తుబడుతున్న వర్తమానం ప్రతి వింటున్న హృదయాలంతా నీరు కట్టి ఫలింపజేసి మీ సన్నిధిలో మరి ఇక ప్రార్థన భారం కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి. నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పెట్టి చిన్నపాటి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరలోకపు తండ్రి.